ఏంటి బెట్టా ఫీమేల్ బబుల్స్ పెట్టాక అదే రోజు పిల్లలు బయటకు వచ్చి ఫ్రీ స్విమ్ నేర్చుకున్నాయా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అసలు ఏం జరిగిందంటే నేను 2 days బ్యాక్ మెయిల్ ప్లకాటికి అండ్ ఫీమేల్ బెట్టాకి అయితే బ్రీడింగ్ కలిపాను. లాస్ట్ టైం అయితే నేను మధ్యాహ్నం చూసాను, అప్పుడు కూడా బబుల్స్ లో అయితే ఎక్స్ ఏం లేవు. సర్లే అని ఈ రోజు మార్నింగ్ చూసేలోపు ఫీమేల్ అయితే ఫుల్ ఎక్స్ లేచేసి సైడ్ కి అయితే వెళ్ళిపోయింది. ఎలాగో ఎక్స్ ఫీమేల్ అయితే లేచేసింది కదా అని దాన్ని తీస్తుంటే సడన్ గా పిల్లలు అయితే కనిపించాయి. మీరు నమ్మరని నాకు తెలుసు మామ, సో అందుకే ఎక్కడ కట్ కొట్టకుండా ఫుల్ లైవ్ వీడియో టైప్ లో పెట్టాను చూడండి. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ కూడా మాక్సిమం 2-3 hours బ్యాక్ పెట్టినట్టు అనిపిస్తుంది. కరెక్ట్ గా చూడండి. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఫ్రైస్ కూడా ఫ్రీ సిమ్ చేస్తున్నాయి. ఒక్కసారి ఫ్రైస్ ఎక్స్ నుంచి హ్యాచ్ అయ్యాక మాక్సిమం హాఫ్ డే నుంచి 1 day అయితే ఫ్రీ సిమ్ నేర్చుకోవడానికి టైం పడుతుంది. అది దాని ఇమ్యూనిటీ మీద బేస్ అయి ఉంటుంది. కొన్ని అయితే మాక్సిమం 2 days కూడా పట్టచ్చు. సర్లే మనకు కావాల్సింది పిల్లలు, అవి ఎలాగొస్తే ఏంటని తీద్దామని ట్రై చేసినా అవ్వట్లేదు. ఎలాగో కష్టపడి 4 పిల్లల్ని అయితే బయటికి తీసాను. ఆ పిల్లల్ని తీద్దామంటే ఈ బబుల్స్ పేలిపోయి ఎక్స్ అయితే కింద పడిపోతున్నాయి. ముందు నుయ్యో వెనక్కి గొయ్యేలా ఉంది నా పరిస్థితి. ఇంకో 2-3 గంటల్లో ఆ పిల్లలని తీయపోతే మళ్ళీ మెయిలే వాడిని తినేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలో మీకే వదిలేస్తున్నా. మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి, చేద్దాం. సరే మామ, ఇంక ఇలాంటి వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.